పట్టుదల ఉంటే బట్టతల వస్తుంది. టాప్ 5 రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్ ఏందో చూద్దాం ఈరోజు. 5 డర్టీ హెయిర్ తోటి రకరకాల పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్ చేయించుకోవడం, హీట్ ట్రీట్మెంట్లు చేసుకోవడం, సరిగ్గా తలస్నానం చేయకపోవడం ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ వస్తుంది. 4 హార్మోనల్ చేంజెస్, పోస్ట్ ప్రెగ్నెన్సీ, పీసీఓఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ వస్తుంది, కానీ ఇది రివర్సిబుల్ మీరు కానీ హార్మోన్స్ కరెక్ట్ చేసుకుంటే. 3 న్యూట్రిషనల్ ఫుడ్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఫ్యాట్స్ అన్ని సమపాలలో ఉండాలి. అవి ఉన్నప్పుడే మైక్రో న్యూట్రియంట్స్, ఐరన్, కాల్షియం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కరెక్ట్ గా లేకపోతే 100% హెయిర్ ఫాల్ వస్తుంది. 2 స్ట్రెస్, పట్టుదల ఉండే వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది, అందుకే నేను చెప్పింది, పట్టుదల ఉండే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. మామూలుగా అర్థం పర్థం లేని వాటికి కూడా స్ట్రెస్ పడిపోతుంటారు, నిద్రపోకుండా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. ఇంకొకటి, సడన్ గా వెయిట్ లాస్ అయిపోతారు, వెయిట్ తగ్గిపోవాలని డైటింగ్ చేసేసి వాళ్ళకే హెయిర్ ఫాల్ వస్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఆ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ గా నెంబర్ 1, దీన్ని ఎవరు ఆపలేరు, కానీ కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే పోస్ట్ పోన్ చేయొచ్చు. ఏంటది? జెనెటిక్స్ వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది, కానీ పోస్ట్ పోన్ చేయొచ్చు కరెక్ట్ గా నేను కింద చెప్పినటువన్నీ జరగకుండా చూసుకుంటే. హెయిర్ ఫాల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.